హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఇలా చేస్తే 5 నిమిషాల్లో భరించలేని తలనొప్పి, సైనస్, మైగ్రేన్ మాయం అయిపోతాయి. తలనొప్పి అనేది మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటుంది. తలనొప్పి వచ్చినప్పుడు విపరీతమైన బాధ ఉంటుంది. అలాగే ఏ పని మీద ఏకాగ్రత ఉండదు. తలనొప్పి రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. సరైన నిద్ర లేకపోవటం, పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం, ఫోన్తో ఎక్కువగా గడపడం, కంప్యూటర్ ఎక్కువగా చూడటం వంటి కారణాలతో తలనొప్పి వస్తూ ఉంటుంది. ఒక్కోసారి సైనస్ కారణంగా కూడా తలనొప్పి వస్తుంది. మనలో చాలామంది తలనొప్పి రాగానే టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. అలా టాబ్లెట్స్ వేసుకోకుండా ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. అయితే తలనొప్పి కాస్త ఉన్నప్పుడు ఈ చిట్కాను ఫాలో అవ్వాలి. తలనొప్పి తీవ్రంగా ఉంటే మాత్రం టాబ్లెట్ వేసుకోవాల్సిందే. ముందుగా ఇంటి చిట్కా ఫాలో అయ్యి అప్పటికి తగ్గకపోతే టాబ్లెట్ వేసుకోవాలి. అలా అని తలనొప్పి వచ్చినప్పుడు అశ్రద్ధ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఇప్పుడు చెప్పుకునే రెమెడీ చాలా సింపుల్, కాస్త ఓపికగా చేసుకోవాలి. ఈ రెమెడీ సైనస్ కారణంగా వచ్చే తలనొప్పి, నార్మల్గా వచ్చే తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి వంటి వాటిని తగ్గిస్తుంది. ఈ రెమెడీ కోసం 2 ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం. చేయటం కూడా చాలా సులువు. మొదటి ఇంగ్రీడియంట్ మిరియాలు. మిరియాలు తలనొప్పిని తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. మిరియాలు ఒక అద్భుతమైన వంటింటి ఔషధంగా చెప్పవచ్చు. తలనొప్పి ఉన్నప్పుడు కాస్త ఘాటుగా ఉన్న పదార్థాలు తినాలని అనిపిస్తుంది. మిరియాలు ఘాటు కారణంగా ముక్కు రంధ్రాలు సక్రమంగా పనిచేసి ఊపిరి బాగా అందుతుంది. దాని ఫలితంగా రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరిగి నొప్పి తగ్గే అవకాశం ఉంది. ఇక రెండో ఇంగ్రీడియంట్ నిమ్మకాయ. నిమ్మకాయ విషయానికి వస్తే తలనొప్పి రావటానికి మన శరీరం డీహైడ్రేషన్ బారిన పడటం కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. అలాగే పొట్టలో గ్యాస్, ఎసిడిటీ సమస్య ఉన్నప్పుడు కూడా తలనొప్పి వస్తుంది. నిమ్మరసం శరీరంలో డీహైడ్రేషన్ తగ్గించడమే కాకుండా కడుపు ఉబ్బరం తగ్గించి తలనొప్పిని నిమిషాల్లో తగ్గిస్తుంది. ఈ రెమెడీ తయారు చేసుకోవడం చాలా సులభం. తలనొప్పి వచ్చినప్పుడు ఈ రెమెడీ తయారు చేసుకుని తాగితే చాలా తొందరగా మంచి ఉపశమనం కలుగుతుంది. అసలు ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఒక గ్లాస్ తీసుకుని గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. గోరువెచ్చని నీటిని తీసుకున్నాక ఒక పావు స్పూన్ అంటే 4 నుంచి 5 మిరియాలు మెత్తని పౌడర్గా చేసి వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూను నిమ్మరసం కలపాలి. మిరియాలు, నిమ్మరసం గోరువెచ్చని నీటిలో బాగా కలిశాక తాగాలి. తాగిన 5 నుంచి 10 నిమిషాల లోపే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ రెమెడీని ఫాలో అవుతూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్నిసార్లు పని ఒత్తిడి కారణంగా తలనొప్పి వస్తుంది. అలాంటి సమయంలో ఈ రెమెడీ ఫాలో అయ్యి కాస్త చల్లని గాలిలో కూర్చుంటే తొందరగా ఉపశమనం కలుగుతుంది. అలాగే కంప్యూటర్, ఫోన్ పక్కన పెట్టేసి కళ్ళకు విశ్రాంతి ఇవ్వాలి. ప్రాణాయామం చేస్తూ ఉండాలి. ప్రాణాయామం చేస్తే శ్వాసక్రియ బాగా జరిగి తలనొప్పి వంటివి తగ్గుతాయి. కొన్నిసార్లు సరైన నిద్ర లేకపోతే తలనొప్పి వస్తుంది. నిద్ర సరిగా ఉండేలా చూసుకోవాలి. ఖచ్చితంగా రోజుకు 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఇక నిమ్మకాయని ఎక్కువగా వాడితే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. వాటి గురించి కూడా తెలుసుకుందాం. పొల్లని రుచి కలిగిన నిమ్మకాయ అంటే తినని వారు ఉండరు. నిమ్మకాయతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నిమ్మకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. నిమ్మకాయలో ఉండే ఆమ్లాలు కడుపులోని చెడు క్రిములను నాశనం చేస్తాయి. కానీ ఎక్కువ నిమ్మరసం తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లిమిట్గా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. నిమ్మకాయను నేరుగా తీసుకోకూడదు. తప్పనిసరిగా నీటిలో కానీ దేనిలోనైనా కలిపి తీసుకోవాలి. నిమ్మకాయ నేరుగా తీసుకోవడం వలన కడుపు నొప్పి, మోషన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా నిమ్మకాయలో యాసిడ్ ఎక్కువగా ఉండటం వలన గుండెల్లో మంట, వికారం, వాంతులు, గొంతు నొప్పి వంటివి వస్తాయి. అంతేకాకుండా పొట్టలో ఆమ్ల శాతం పెరిగి అల్సర్స్ వచ్చే అవకాశం ఉంది. అధికంగా ఆక్సిలేట్ ఉండటం వల్ల శరీరంలో క్రిస్టల్గా మారి కాల్షియం శోషణకు అంతరాయం కలిగిస్తుంది. శరీరంలో కాల్షియం శోషణ జరగకపోతే కిడ్నీలో, గాల్ బ్లాడర్లో స్టోన్స్గా ఏర్పడతాయి. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్, ఆస్కార్బిక్ యాసిడ్ పంటి ఎనామిల్ను దెబ్బతీస్తాయి. దంతక్షయం, దంతాల రంగు మారటం వంటి సమస్యలు వస్తాయి. నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ తలని డ్రైగా మారుస్తుంది. నిమ్మరసం తీసుకునేటప్పుడు తప్పనిసరిగా దేనిలోనైనా కలుపుకుని మాత్రమే వాడాలి. నీటిలో అయినా ఏ పదార్థంలోనైనా
కలుపుకొని తాగితేనే మంచి ఫలితం కనబడుతుంది. ఇక మిరియాల విషయానికి వస్తే, మిరియాలను ఎక్కువగా తీసుకుంటే అవి ఊపిరితిత్తుల్లో చేరే అవకాశం ఉంది. అలా ఊపిరితిత్తుల్లో ఎక్కువగా చేరితే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. అంతేకాకుండా కడుపులో మంట, జీర్ణాశయంలో ప్రతికూల ప్రభావాలు కలగచేస్తుంది. జీర్ణాశయంలో సమస్యలతో బాధపడేవారు మిరియాలను ఎక్కువగా తీసుకోకూడదు. నల్ల మిరియాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన అల్లోపతి మందులు వాడేవారు కూడా మిరియాలను ఎక్కువగా తీసుకోకూడదు. పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు కూడా మిరియాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కాకపోతే లిమిట్గా తీసుకుంటే ఎటువంటి దుష్ప్రభావాలు కలగవు. రోజులో పావు స్పూన్ కన్నా ఎక్కువ మిరియాలను తీసుకోకూడదు. నిమ్మరసం అయితే అరచెక్క కన్నా ఎక్కువ తీసుకోకూడదు. ఈ రెమెడీని ఫాలో అయితే తలనొప్పి నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. సింపుల్గా ఈ రెమెడీని ఫాలో అయితే భరించరాలేని తలనొప్పి సులువుగా తగ్గిపోతుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.